ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వాహిద్ హుస్సేన్ అన్నారు. వాహిద్ తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజన్ 2047 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని వాహిద్ హుస్సేన్ తెలిపారు. సూపర్ 6 పథకాల అమలుతో పాటు సాగునీటి ప్రాజెక్టుల వల్ల నీటి సమస్య ఉన్న జిల్లాలకు సైతం నీరు పారించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. గత సంవత్సరము 2024లో అత్యధిక మెజార్టీతో ఎప్పుడూ ఊహించని అఖండ మెజారిటీతో ఏర్పడినటువంటి ఉమ్మడి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో వేగంగా అభివృద్ధి దూసుకుపోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సూపర్ 6 ఏదైతే హామీ ఇచ్చి మనము ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకున్నామో, ఈ సూపర్ 6 ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ప్రతి ఒక్క కమిట్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తూ, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన నారా లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. మీరందరూ చూస్తున్నారు. ఈ 75 సంవత్సరాల వయసును కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటు కలిగించే ప్రతి ఒక్క విషయంలో ఆయన చొరవ చూపుతూ ఈరోజు మనం చూసాం. దాదాపు 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి మన విశాఖపట్నానికి మన రాష్ట్రానికి తరలి రావడం, అందులో విశాఖపట్నంలో ఏదైతే సబ్మిట్ జరిగిందో ఆ సబ్మిట్ లో మనము చూడటం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క